చందు కుమార్, అంటే ఏదైతే తొక్కిసలాట జరిగిందో దానికి సంబంధించి కూడా నిందితుడిగా అల్లు అర్జున్ చేరుస్తూ ప్రస్తుతం అరెస్ట్ నేపథ్యంలో కూడా ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో అయితే పలువురు ప్రముఖులు కూడా దీనికి సంబంధించి కేటీఆర్ కావచ్చు మరికొంతమంది కూడా ట్వీట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ ఘటనని ఎలా చూడాలి? అదేవిధంగా ఇప్పటికే ఏవైతే పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై నమోదు చేయడం జరిగిందో ఆ సెక్షన్లను బట్టి చూస్తే గనక సంవత్సరం నుండి 10 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి వీళ్ళేమో సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదని ఈ నేపథ్యంలో పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఓవరాల్గా ఏమంటారు దీనికి సంబంధించి? చందు, మొత్తానికి ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కేసులోని ఇప్పటికే అల్లు అర్జున్ ఏదైతే క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం, అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు లంచ్ మోషన్లోని హైకోర్టును ఆశ్రయించి ఖచ్చితంగా విచారణ జరిపి సోమవారం వరకు కూడా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఏదైతే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ కేసులో చూసుకున్నట్టయితే పోలీసులు ముందుగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తామంటూ కూడా ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా అల్లు అర్జునే మెయిన్ వ్యక్తిగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంబంధించి ఏదైతే పుష్ప రిలీజ్ సమయంలోని ఏదైతే అల్లు అర్జున్ అక్కడికి నేరుగా రావడం అనేది చాలా పెద్ద తప్పు అనే చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్కి ఉన్న ఫ్యాన్స్